2000 ఏళ్ల నాటి కంప్యూటర్. అప్పట్లోనే ఇది ఎలా సాధ్యం? మనం వాడుతున్న ఈ ఆధునిక కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ 70 లేదా 80 ఏళ్లలో కనిపెట్టినవని మనం అనుకుంటాం. చార్లెస్ బాబేజ్ 19వ శతాబ్దంలో కంప్యూటర్కు పునాది వేశారని మన టెక్స్ట్ బుక్స్ చెబుతున్నాయి. కానీ నేను మీకు ఒక నిజం చెప్పనా? ఈ ఆధునిక ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేకుండా దాదాపు 2200 ఏళ్ల క్రితమే, అంటే జీసస్ క్రైస్ట్ పుట్టక ముందే మనుషులు ఒక అద్భుతమైన అనలాగ్ కంప్యూటర్ను వాడారు. అవును, మీరు విన్నది నిజం. ఒక చేత్తో తిప్పే హ్యాండిల్ సహాయంతో పనిచేసే అత్యంత సంక్లిష్టమైన మెకానికల్ కంప్యూటర్ అది. విచిత్రం ఏంటంటే సైన్స్ చరిత్రకారుల ప్రకారం అలాంటి ఒక పరికరాన్ని మళ్ళీ తయారు చేయడానికి మానవాళికి మరో 1400 సంవత్సరాలు పట్టింది. అంటే మధ్యలో ఆ టెక్నాలజీ ఏమైపోయింది? అసలు 2000 ఏళ్ల క్రితం జీవించిన ఆ మనుషులకు అంతటి అద్భుతమైన టెక్నాలజీ ఎలా తెలిసింది? దీని వెనుక ఉన్నది ఏలియన్సా, లేక చరిత్ర మనకు దాచిన రహస్య సామ్రాజ్యమా? ఈరోజు ఈ వీడియోలో సైన్స్ ప్రపంచాన్ని వణికించిన యాంటికైథెరా మెకానిజం గురించిన పూర్తి రహస్యాలను శాస్త్రవేత్తలు సేకరించిన తిరుగులేని ఆధారాలతో సహా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది ది రాజు క్లిప్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక వీడియోని మొదలెడదామా? సముద్ర గర్భంలో దొరికిన వింత వస్తువు. కథ ఎక్కడ మొదలైందంటే 1900 సంవత్సరం ఈస్టర్ పండుగ సమయం. గ్రీస్ దేశానికి చెందిన కొంతమంది స్పాంజ్ డ్రైవర్లు సముద్రపు పాచి లేదా స్పాంజు ఏరేవారు యాంటికైథెరా అనే ఒక చిన్న ద్వీపం దగ్గర సముద్రంలో మునుగుతున్నారు. దాదాపు 45 మీటర్ల లోతుకు వెళ్ళినప్పుడు ఒక డైవర్ భయంతో పైకి వచ్చేశాడు. కింద సముద్రం అడుగున కుళ్ళిపోయిన మనుషుల శవాలు, గుర్రాలు కనిపిస్తున్నాయని వణికిపోతూ చెప్పాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే అవి మనుషుల శవాలు కావు. రోమన్ కాలం నాటి అద్భుతమైన కాంస్య మరియు పోర్చుగల్ విగ్రహాలు. అదొక రోమన్ వ్యాపార నౌక. క్రీస్తు పూర్వం 70-60 కాలంలో ఒక భారీ తుఫాను వల్ల ఆ ఓడ అక్కడ మునిగిపోయింది. ఆ ఓడలో వందల కొద్ది బంగారు ఆభరణాలు, వింత వింత పాత్రలు ఉన్నాయి. వాటన్నిటిని బయటికి తీసి ఏథెన్స్లోని నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియానికి తరలించారు. అయితే ఆ తెచ్చిన వస్తువుల్లో ఒక వింతైన ఆకుపచ్చ రంగులో తుప్పు పట్టిన రాయి లాంటి ముక్క ఒకటి ఉంది. దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మిగతా బంగారు విగ్రహాల ముందు ఇది చాలా చిన్నదిగా అనిపించింది. కానీ 2 సంవత్సరాల తర్వాత, అంటే 1902లో వాలరియోస్ స్టైస్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఆ వింత ముక్కను పరిశీలిస్తుండగా అది మధ్యలోకి విరిగింది. దాని లోపల ఏముందో చూసి ఆయన గుండె ఆగినంత పనైంది. ఆ రాయి లాంటి ముక్క లోపల చిన్న చిన్న పల్ చక్రాలు, అంటే గేర్స్ ఉన్నాయి. వాటిపై గ్రీకు అక్షరాలు రాసి ఉన్నాయి. 2000 ఏళ్ల నాటి ఓడలో అంత ఖచ్చితమైన గేర్లు ఉండడం అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కొన్ని దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలు దీన్ని ఒక వింత వస్తువుగానే చూశారు. కానీ 1951లో బ్రిటిష్ సైన్స్ చరిత్రకారుడు డెరెక్ జేడి సొల్లా ప్రైస్ దీనిపై పరిశోధన మొదలుపెట్టారు. 1970లలో మొదటిసారిగా దీనిని ఎక్స్రే తీశారు. అప్పుడు తెలిసింది దీని లోపల కేవలం 1-2 గేర్లు కావు, ఏకంగా 30కి పైగా ఇత్తడి చక్రాలు అత్యంత సంక్లిష్టంగా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కానీ అసలైన ట్విస్ట్ 2005లో వచ్చింది. యాంటికైథెరా మెకానిజం రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం బ్రిటన్ నుండి 8 టన్నుల బరువున్న అత్యంత శక్తివంతమైన 450 కిలోవాట్స్ ఎక్స్రే మిషన్ను, దీన్ని బ్లేడ్ రన్నర్ అంటారు, ఏథెన్స్ మ్యూజియానికి తరలించారు. సాధారణంగా విమానాల ఇంజన్లలో ఉండే సూక్ష్మమైన పగులను కనిపెట్టడానికి ఈ మిషన్ను వాడతారు. దీని ద్వారా ఆ వింత వస్తువును 3D స్కాన్ చేసినప్పుడు ప్రపంచం షాక్కు గురైంది. ఆ ఇత్తడి చక్రాల ఉపరితలం మీద లోపలి భాగాల్లో ఏకంగా 3500 గ్రీకు అక్షరాలు కనుగొనబడ్డాయి. అది మరేదో కాదు, ఆ డివైస్ ఎలా వాడాలో రాసి ఉన్న యూజర్ మాన్యువల్ అన్నమాట.
ఇటీవల 2024లో యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ నుండి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను అధ్యయనం చేసే టెక్నాలజీని ఉపయోగించి ఈ డివైస్లోని క్యాలెండర్ రింగ్ను రీస్కాన్ చేశారు. ఆ రింగుపై ఉన్న చిన్న చిన్న రంధ్రాల మధ్య దూరం ఎంత ఖచ్చితంగా ఉందో తెలుసా? ఒక మానవ వెంట్రుకల్లో 100వ వంతు ఖచ్చితత్వంతో, అంటే 0.028 మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో ఆ కాలంలో మనుషులు చేత్తో ఈ గేర్లను తయారు చేశారు. ఇది ఏలియన్ చేసింది కాదు, ప్రాచీన గ్రీకు ఇంజనీర్ల అద్భుతమైన హస్తకళకు తిరుగులేని ఆధారం. సరే, అసలు ఈ 2000 ఏళ్ల నాటి కంప్యూటర్ ఏం చేస్తుంది? దీని సైజు ఒక షూ బాక్స్ అంతా ఉంటుంది. దీనికి పక్కన ఒక హ్యాండిల్ లేదా క్రాంక్ ఉంటుంది. మనం ఆ హ్యాండిల్ను తిప్పి మనకు కావలసిన ఒక తేదీని సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రోజు ఆకాశంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు అని చూపిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అనలాగ్ కంప్యూటర్ అని పిలిచారు. దీనిలోని ప్రత్యేకతలు వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. గ్రహాల కదలికలు. ఆ కాలంలో మనుషులకు తెలిసిన 5 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని కదలికలను ఇది ఖచ్చితంగా లెక్కగట్టేది. గ్రహణాల అంచనా. బాబిలోనియన్లు కనిపెట్టిన 18 ఏళ్ల సారోస్ సైకిల్ ఆధారంగా రాబోయే రోజుల్లో ఏ నెలల్లో ఏ రోజున ఏ సమయానికి సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం పడుతుందో ఇది ముందే చెప్పేసేది. ఒలింపిక్స్ క్యాలెండర్. గ్రీకు సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఒలింపిక్స్ గేమ్స్ ఏటా ఎప్పుడు నిర్వహించాలో కూడా దీని వెనుక భాగంలో ఉన్న చిన్న డయల్ సూచించేది. చంద్రుడి వింత కక్ష. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఒకే స్పీడ్తో తిరగడు. ఎలిప్టికల్ ఆర్బిట్ వల్ల స్పీడ్ మారుతుంటుంది. ఆధునిక సైన్స్ కనిపెట్టిన ఈ విషయాన్ని ఆ డివైస్లో 2 గేర్లను ఒకదానికొకటి కొద్దిగా పక్కకు జరిపి పిన్ మరియు స్లాట్ మెకానిజం ద్వారా అప్పట్లోనే లెక్కగట్టారు. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ అద్భుతం. ఇదంతా విన్నాక మన మనసులో వచ్చే అతిపెద్ద ప్రశ్న ఒకటే: ఒకవేళ క్రీస్తు పూర్వం 200 ఏళ్ల నాటికే మానవుడు ఇంతటి అధునాతన కంప్యూటర్ను తయారు చేయగలిగితే ఆ తర్వాత ఈ టెక్నాలజీ ఎందుకు కనుమరుగైపోయింది? మధ్యలో 1400 సంవత్సరాల పాటు ఇలాంటి మరొక్క పరికరం కూడా చరిత్రలో ఎందుకు దొరకలేదు? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రోమన్ సామ్రాజ్య దండయాత్రలు, అంతర్యుద్ధాలు మరియు అలెగ్జాండ్రియా గ్రంథాలయం లాంటి గొప్ప జ్ఞాన కేంద్రాలు తగలబడిపోవడం వలన ఈ టెక్నాలజీకి సంబంధించిన ఫార్ములాలు, పుస్తకాలు పూర్తిగా నాశనమైపోయాయి. ఒకవేళ ఆ టెక్నాలజీ కనుక నశించిపోకుండా అలాగే కొనసాగి ఉంటే ఈరోజు మనం వాడుతున్న ఐఫోన్లు, స్పేస్ షిప్స్ బహుశా 1000 సంవత్సరాల క్రితమే వచ్చి ఉండేవేమో. ఈ అద్భుతమైన కంప్యూటర్ను గ్రీస్లోని ఏథెన్స్ నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో నేటికి భద్రపరిచారు. ఈ చరిత్ర విన్నాక మీకేమనిపిస్తుంది? ప్రాచీన మానవుల మేధస్సు మనకంటే గొప్పదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ హిస్టరీ అండ్ మిస్టరీల వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.